త్వరలోనే భూముల మార్కెట్ విలువల పెంపు ప్రాంతాన్ని బట్టి 22-40% మేర పెరిగే అవకాశం. కోడి ముగియగానే ఉత్తర్వులు కూడా. సాగేతర భూములు మార్కెట్ విలువల పెంపుపై తుది నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టేసింది. ఎన్నికల కూడా ముగియగానే దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా రాబోతున్నాయి. మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ శివారు జిల్లాల్లో కొన్ని చోట్ల మార్కెట్ విలువ కన్నా వాస్తవ ధర 100 రెట్లు అధికంగా ఉందని నివేదించారు. ఈ నేపథ్యంలో స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ప్రస్తుతం ఏ మేరకు ఆదాయం సమకూరుతుంది, భూముల విలువలు ఏ మేరకు పెంచే అవకాశం అయితే ఉంది, తద్వారా ఏ మేరకు రాబడి పెరుగుతుందనే ఆ సమాచారాన్ని కూడా సర్కార్ అయితే భావిస్తూ ఉంది. 2021-22 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం సాగేతర భూముల్లో రంగాల్లో ఏ మేరకు మార్కెట్ విలువ పెంచింది, తద్వారా ఎంత రాబడి ఆదాయంగా సాధించింది అనేది కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. ప్రజెంట్ చూసుకున్నట్లయితే నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో సాగేతర భూములు క్రయ విక్రయాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని పెంపును నిర్ధారించాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వం తెలుస్తుంది. మొత్తంగా 40% వరకు కూడా గరిష్టంగా పెంచాలని చెప్పేసి నిర్ణయిస్తూ ఉన్నారన్నమాట. ప్రభుత్వ నిర్ణయం అనంతరం కమిటీలకు సంబంధించి వివరాలు అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఏది ఏమైనా మొత్తంగా భూముల ధరలు అయితే పెరిగిపోతున్నాయి అన్నమాట. భూములు సాగు చేసే భూములు కావచ్చు, సాగేతర సైట్లు కావచ్చు, అన్నీ కూడా. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.